ప్రకటించినటువంటిది శ్వేతపత్రం కూడా తెలిసింది. దాదాపు దానికి ఈక్వల్ గానే ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో అంటే అధికారం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ లో అధికారాన్ని చేపట్టి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే మార్చి 31 అయిపోయిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఒక విధంగా పోలిస్తే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది. ఎట్లా అంటే కొత్తగా అప్పులు తీసుకోవచ్చు 1వ తారీఖు తర్వాత. ఎఫ్ఆర్బిఎం లేదా ఆర్థిక సంవత్సరం కాబట్టి ఇక వాళ్ళకి అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు వచ్చింది. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు గాని లేక ఇతరత్ర రాబడి గాని అవన్నీ కూడా మార్చి 31 వరకు వస్తుంది కనుక అది ఒక రకంగా వెసులుబాటు. అందుకని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టుగా లేదా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడం కావచ్చు, అట్లాంటి కొన్ని డెఫినెట్ గా చేస్తారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా చేసింది. ఊరికే పైకి రైతు బంధు ఇస్తామని చెప్పేసి చెప్పారు తప్ప నిజానికి అది కాంట్రవర్సీ అవుతుందని తెలిసే ఆ విధంగా చేశారు. వాళ్లే చేసి ఆ నిధుల్ని కాంట్రాక్టర్లకి చెల్లించారనేది కూడా వాస్తవం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాటికి వచ్చేసరికి అంటే నాకు తెలిసినటువంటి తాజా సమాచారం ప్రకారం ఉద్యోగులకి నిన్ననే వేతనాలు వేశారు నిన్ననే. అయితే ఉద్యోగులకు గత పిఆర్సీకి సంబంధించి లేదా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇతరత్ర బకాయిలు అంటే డిఏలు మొత్తం ఇంకొక 2 డిఏలు ఇవ్వడానికి నిర్ణయించారు. మరి ఇంకొక 2 డిఏలు బకాయి ఉన్నది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 15,000 కోట్ల రూపాయల మేరకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది. గత బకాయిలు ఇవన్నీ డిఏ ఏరియర్స్ కావచ్చు, పిఆర్సీ ఏరియర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళకి దరఖాస్తు చేసుకున్నటువంటి ఇవ్వాల్సినవి లేదా ఇవన్నీ మొత్తం మీద 15,000 కోట్ల దాకా ఉన్నాయనేటువంటిది ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్తున్నారు. దాని మీద వాళ్ళు యాజిటేషన్ కూడా ప్రకటించారు. మేము పోయినేడాది సెప్టెంబర్ కే అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని విఫలమైంది. ఎందుకంటే అంత మొత్తం సర్దుబాటు చేసేటువంటి స్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లేదు. 1 నెలలో 2 నెలల్లో కూడా చేయలేనటువంటి స్థితి అక్కడ ఉన్నది. అందువలన ఇప్పటికీ అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకి వేతనాలు ఇచ్చారనేటువంటిది ఒక వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు అంటే గతంలో ఎప్పుడు కూడా 1వ తారీఖు లేదా త్వరగా ఇచ్చారనా మీరు అనేది త్వరగా ఇచ్చారనా గతంతో పోలిస్తే ఎన్నికలు జరుగుతున్నాయి కనుక నిన్న ఇచ్చారట. నిన్న వేతనాలు నిన్న పడ్డాయని చెప్పేసి నేను ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ప్రయారిటీ ప్రకారం ఇస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్రటేరియట్ వాళ్ళకి మొదట, తర్వాత సెక్రటేరియట్ వాళ్ళకి పడిందట. సెక్రటేరియట్ కాదండి, టీచర్లతో నేను కాంటాక్ట్ చేశాను. మొత్తం అందరు టీచర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయని చెప్పారు. వెరిఫై చేసుకుందాం మనం కావాలంటే. 30% అని అంటున్నారు. నేను కూడా అడిగాను. అది ఎందుకు వేశారు అంటే డెఫినెట్ గా ఎన్నికల కోసం చెప్పారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఎప్పుడు సకాలంలో వేతనాలు ఇవ్వలేదు. 1వ తారీఖు 2వ తారీఖు ఇవ్వాల్సినటువంటి వేతనాలను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ విధంగా సర్దుబాటు చేశారు అంటే ఎన్నికల ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం సర్దుబాటు చేశారు. వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటిది అదొక వేరే చర్చ. ఎవరు గెలిచినా గాని తక్షణమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచినా అదే పరిస్థితి ఉంటది. మహిళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే స్వల్ప మెజార్టీతో వచ్చినా అదే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే కొత్తగా అప్పులు పుట్టేటువంటి పరిస్థితి తగ్గిపోతా ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తోటి. ఒకవేళ పుట్టినా గాని గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చాల్సినటువంటిది పెరుగుతాయి. వడ్డీలను అసలు మొత్తాలు పెరుగుతాయి కదా. అందుకని ఒక విధమైనటువంటి ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నది. ఆ పరిస్థితుల నుంచి ఇవాటికి వచ్చేసరికి ఇప్పుడు మన సామాజిక పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ అనేటువంటివి అవి కూడా నేను అనుకోవటం సర్దుబాటు చేస్తారు. వాళ్ళకి ఒక రోజు అటు ఇటు 2-3 రోజులు అటు ఇటుగా సర్దుబాటు చేస్తారు. ఎందుకంటే ఎన్నికలు లేకపోయేట దాని ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుంది ప్రభుత్వం.
తెలుగుదేశం దాన్ని ఆపేసిందనో లేకపోతే ఫిర్యాదు 6వ చేసిందనో తారీఖు వరకు ఇట్లా- అవకాశం ఉంది కదా, 6వ తారీఖు వరకు పంపిణీ చేయమని చెప్పింది కదా. అందుకని చేస్తారు. ఈ లోపల అప్పులు ఎక్కడొక్కడ సర్దుబాటు చేస్తారు. అవన్నీ కూడా బ్యాంకుల నుంచో ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటారు కదా, ఉమ్, ఓడి ఫెసిలిటీ ఉంటది. అవన్నీ కూడా చేస్తారు. ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది అనేటువంటి ఒక వాస్తవం. ఉమ్, దాని నుంచి జనం ఇబ్బంది పడకుండా చూడాలి అనేది నేను ఈ సందర్భంగా పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదా ఉద్యోగులుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పరిస్థితి అయితే మాత్రం దారుణంగా ఉందనేది స్పష్టం. రైట్. రఫీ గారు, సో సార్ పరిస్థితులు ఓ పక్క ఇలా ఉంటే కానీ పన్ను వసూలు